అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఆడిట్ని చూడబోతున్నాం. ఆడిట్ని బేసిక్గా 2 టైప్స్లో క్లాసిఫై చేయొచ్చు. ఒకటి స్టాచ్యుటరీ ఆడిట్, రెండోది నాన్ స్టాచ్యుటరీ ఆర్ వాలంటరీ ఆడిట్. ఏ ఆడిట్ని ఒక స్టాచ్యూట్ ఆర్ లా కిందట కంపల్సరీగా పర్ఫామ్ చేయాలో వాటినే స్టాచ్యుటరీ ఆడిట్ అని అంటారు. ఈ ఆడిట్ తాలూకా అన్ని ప్రొవిజన్స్ గవర్నమెంట్వే ఉంటాయి. ఇలాంటి ఆడిట్ని పర్ఫామ్ చేయాలంటే మనం కంపల్సరీగా ఆ లా చెప్పిన రూల్స్ని ఫాలో అవ్వాలి. ద ఆడిటర్ హ్యాస్ టు ఫాలో ద ప్రొవిజన్స్ ఆఫ్ లా అంటే స్టాచ్యుటరీ ఆడిట్ ఏ లా అండర్లో ఉందో ఆ లా తాలూకా ప్రొవిజన్స్ని ఫాలో అవుతూ ఒక ఆడిటర్ ఆడిట్ని పర్ఫామ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీస్ యాక్ట్ 2013 చెప్పే ప్రొవిజన్స్ని ఫాలో అవ్వాలి. అలాగే బ్యాంక్స్ అన్నీ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 చెప్పే ప్రొవిజన్స్ ఫాలో అవ్వాలి. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1938 చెప్పే ప్రొవిజన్స్ని ఫాలో అవ్వాలి. సో అలాగా డిఫరెంట్ ఎంటిటీస్ ఏ లా అండర్లో ఉంటాయో ఆ లా స్టేట్ చేసే ప్రొవిజన్స్ని ఫాలో అవ్వాలి. ఆ ప్రొవిజన్స్ని ఫాలో అవుతూ ఆడిటర్ ఆడిటింగ్ చెయ్యాలి. Now comes non-statutory audits. These audits are not compulsory. That is, organization may get such audits conducted voluntarily. అంటే నాన్ స్టాచ్యుటరీ ఆడిట్స్ కంపల్సరీ కావు. ఆర్గనైజేషన్ ఇలాంటి ఆడిట్ని వాలంటరీగా కండక్ట్ చేసుకోవచ్చు. ఇవి 2 బేసిక్ టైప్స్ ఆఫ్ ఆడిట్. ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడిట్స్ని చూద్దాం. కంటిన్యూస్ ఆడిట్. In this type of audit, auditor conducts auditing process at regular intervals throughout the year. ఈ ఆడిట్లో కంటిన్యూస్ అని ఉంది, బట్ దీని అర్థం ఆడిటర్ కంటిన్యూస్గా ఆడిట్ చేయాలని కాదు. 365 days ఆఫ్ ద ఇయర్ ఏం ఆడిట్ చేయరు. ఆడిటర్ మంత్లీ బేసిస్ మీద ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ నెలకి 3 సార్లు చేయొచ్చు. ఈ ఆడిట్ ఫ్రీక్వెన్సీ మన వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉంటే ఎక్కువ సార్లు ఆడిట్ చేస్తారు, అండ్ తక్కువ ఉంటే ఆ ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది. Now comes final or annual audit. It refers to an audit which generally starts after the end of accounting year. మన అకౌంటింగ్ ఆర్ ఫైనాన్షియల్ ఇయర్ 1st ఏప్రిల్కి స్టార్ట్ అయ్యి 31st మార్చ్కి ఎండ్ అవుతుంది. సో ఈ ఫైనల్ ఆడిట్ ఒక ఫైనాన్షియల్ ఆర్ అకౌంటింగ్ ఇయర్ ఎండ్ అయ్యాక అన్ని అకౌంట్స్ని క్లోజ్ చేశాక స్టార్ట్ చేస్తారు. Now comes interim audit. It is an audit of interim financial statements which are prepared between 2 annual financial statements. Interim అంటే 6 నెలలకోసారి, once in every 6 months. సో ఇంటరిమ్ ఆడిట్ అంటే ఏడాదికి 2 సార్లు చేసే ఆడిట్, అంటే 6 months గ్యాప్లో. బ్యాలెన్స్ షీట్ ఆడిట్. It is an audit in which all the balance sheet items are verified and only those items in profit and loss account are verified which are directly related to assets and liabilities. అంటే బ్యాలెన్స్ షీట్ ఆడిట్లో మనం యాసెట్స్ యాజ్ వెల్ యాజ్ లయబిలిటీస్ని చెక్ చేస్తాం. మనం ఇక్కడ ఉట్టి బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్నే కాకుండా P&L ఐటమ్స్ని కూడా చెక్ చేస్తాం. ఎందుకంటే అన్నీ ఇంటర్లింక్డ్ అయ్యి ఉంటాయి కాబట్టి. బట్ ఓన్లీ దోస్ ఐటమ్స్ ఆర్ చెక్డ్ విచ్ విల్ హ్యావ్ అ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్. ఎలా అంటే ఇప్పుడు మనం బ్యాలెన్స్ షీట్లో కొన్ని ఐటమ్స్ రాస్తాం, బట్ వాటి అడ్జస్ట్మెంట్స్ P&L అకౌంట్లో మెన్షన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ యాసెట్స్ని బ్యాలెన్స్ షీట్లో రాస్తాం, కానీ వాటి మీద ఛార్జ్ చేసే డెప్రిసియేషన్ని P&Lలో చూపిస్తాం. సో అలాంటి P&L ఐటమ్స్ని కూడా మనం ఈ బ్యాలెన్స్ షీట్ ఆడిట్లో చెక్ చేస్తాం. ఆడిట్లో ఇంకా బోల్డ్ అన్ని రకాలు ఉంటాయి, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ ఆడిట్స్ ఉంటాయి, కానీ మనం ఈరోజు బేసిక్ టైప్స్ చూసాం, కొన్ని ఇంపార్టెంట్ బేసిక్ టైప్స్ ఆఫ్ ఆడిట్.